బైబిల్లో మనకు మంటల ఆదివారం అంటే దాని గురించి క్లుప్తంగా నేను చెప్పి తర్వాత వాక్యాలకి వెళ్దాం. ఇంగ్లీష్లో పామ్ ట్రీస్ అంటారు. పామ్స్ అంటే లేకపోతే మంటల ఆదివారం అంటారు. అసలు ఆ మంటల ఆదివారం ఎందుకు వచ్చిందంటే మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం యూట్యూబ్లో అన్నీ వింటూ ఉంటాం, అంత ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుంటుంది. అయినా చెప్పాల్సినటువంటి సమయం ఉంది కనుక చెప్తున్నాను. ఎరుకో, యెరూషలేము ఈ ప్రాంతాలన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఈ ప్రాంతాలలో పాలస్తీనా అలాగే మరి ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో పొడవాటి చెట్లు అంటే ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి. నిటారుగా ఉండేటువంటి చెట్లు ఏముంటాయి చెప్పండి? ఖర్జూరం చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు, టెంకాయ చెట్లు. ఇవన్నీ కూడా కొమ్మలు ఉండవు, వీటికి నిటారుగా పెరుగుతాయి. ఈ నిటారుగా పెరిగే చెట్లన్నింటినీ ఏమంటారంటే పామ్ ట్రీస్ అంటారు. అంటే స్ట్రైట్గా పెరిగే చెట్లు అని. ఈ పామ్స్ అంటే ఎందుకు వచ్చిందంటే ఆ ట్రీస్లో ఉన్నటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈత మంటలు కానివ్వండి, ఖర్జూరపు మంటలు, అలాగే కొబ్బరి మంటలు, టెంకాయ మంటలు, ఇవన్నీ కూడా నరుకుని వచ్చి యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మరి కింద పరిచారు. వాస్తవానికి ఆ పరిచయ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పాత నిబంధనలో కూడా ఉంది. ఎవరైనా రాజు అయితే ఆ రాజు మనకు కూడా మనం చూస్తాం. మన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారు, ఆ కార్పెట్ మీద నడిచేస్తారు. ఆ రోజుల్లో కార్పెట్స్ లేవు కాబట్టి చీరలు అలాగే మంటలు ఇట్లా విలువైన వాటితో మరి వారిని నడిపించేవారు. అందుకని యేసు ప్రభు యూదుల రాజుగా వాళ్ళు అంగీకరించి యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ పై బట్టలు కూడా తీశారు, వస్త్రాలు కప్పారు, చీరలు వేశారు. అలాగే ఈ యొక్క మరి ట్రీ ఆకులు పరిచి దాని మీద యేసు ప్రభువుని నడిపించారు. ఇట్లా నడిచాడు కాబట్టి పామ్ సండే అన్నారు, మంటల ఆదివారం అన్నారు. మనకు తెలుసు ఈ మంటల ఆదివారం గురించి 4 సువార్తలు రాయబడతాయి. 4 సువార్తలు కూడా ఈ మంటల ఆదివారం గురించి ఉంటుంది. అయితే యోహాను ఒక ప్రత్యేకంగా రాస్తాడు. మత్తయి, మార్కు, లూకా ఒక ప్రత్యేకంగా ముగ్గురు ఒక రకంగా రాస్తే యోహాను మాత్రం 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చిన్న పెట్టే 3 వచనాలు. అయినా సరే లూకాతో పోల్చుకుంటే, మార్కుతో పోల్చుకుంటే, మత్తయి వీళ్ళందరూ ఒక 10-11 వచనాలు పెద్ద ఎలాబరేట్ చేస్తారు. కానీ యోహాను మాత్రం చిన్న 3 వచనాల్లో యేసు ప్రభు యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పేస్తాడు. అయితే ఆ మంటల ఆయన నడిచాడు కనుక మంటల ఆదివారం అన్నారు. అయితే మంటల ఆదివారానికి నడక ముందు ఒక పెద్ద హిస్టరీ జరుగుతుంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి 12వ వచనం. ఆ పండుగకు వచ్చిన జన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని, చూడండి, ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము, చూడండి, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును కాక అని కేకలు వేశారు. చూడండి, ఖర్జూరపు మంటలని ప్రత్యేకంగా యోహాను రాశాడు. మిగతా 3 సువార్తలో కూడా ఆ ఖర్జూరపు మంటలని రాయబడలేదు. అయితే మీరు అక్కడ దాన్ని బట్టి ఈ ఖర్జూరపు మంటలు పరిచారు కాబట్టి, దాని మీద యేసు ప్రభు నడిచాడు కాబట్టి మంటల ఆదివారం అని వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుంచి 19వ అధ్యాయం. ఇక్కడ ఒక సంఘటన మనకు తెలియజేస్తాడు. ఆ సంఘటన ఏంటంటే, ఇద్దరు శిష్యులను పిలిచి ఆయన ఆ ఇద్దరికి పని చెప్తాడు. చదువు అక్కడి నుంచి చదువుమా. ఎదురుగా ఉన్న గ్రామములకు వెళ్ళుడి, చూడండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి.
ఉండమ్మా. అయితే ప్రభు వారు వారికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, అయ్యా ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే 29వ వచనం చూస్తే మనకు అర్థం ఉంది. ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియా ఆ గ్రామముల దగ్గర సమీపంగా ఉంది. యేసు ప్రభు చెప్పాడు, శిష్యులు పిలిచాడు. నేను అనుకుంటాను పేతురు యోహాన్ని పిలుచుకుంటాడేమో అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిని పిలిచి, అయ్యా మీరు వెళ్ళండి, నేరుగా వెళ్ళండి, మరలా కుడివైపు జరగండి, మరలా నేరుగా వెళ్ళండి, ఎడమ మీద జరగగానే ఒక గాడిద పిల్ల ఉంటుంది. మీరు గాడిద పిల్లను విప్పి తీసుకురమ్మంటే అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు వస్తారు. యేసు ప్రభు సువార్త కూడా చెప్తూ ఉంటే అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఆపండి అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉందో మాకు, మీరు ఇలా అక్కడ చేసుకోండి, మీ ఊర్లో చేసుకోండి, మీ ఇంట్లో చేసుకోండి, మీ చర్చిలో చేసుకోండి అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికి కావాలని చెప్పండి, ప్రభువు కావాలని చెప్పండి వాళ్ళకి అని అన్నాడు. వెంటనే చూడండి, చదువమ్మా. ఎవడైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనికి చెప్పుడని చెప్పాను. కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుతుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుతున్నారు? చూడండి, అంటే యేసు ప్రభు ఒక దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏదో అనాలోచితంగా అమాయకంగా ఏదో సిలువ వేయబడాల. ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన విధి విధానాలు సపరేట్గా ఉంటాయి. అందుకనే ప్రభు చెప్పాడు, సహజంగా మీరు ఊరేగించేవాడు నేనైతే ఏం చెప్తానంటే, మీకు ఎక్కడ గాడి పిల్ల కనబట్టి దాన్ని ఎత్తుకోరండి అంటారు. కానీ ప్రభు వాళ్ళు చెప్పలా, మీరు వెళ్ళండి, వెళ్తే పలానా చోట ఒక గాడిద పిల్ల రెండు ఉంటాయి, రెండు కట్టివేయబడి ఉంటాయి, మీరు వెళ్ళి గాడిద పిల్లలను విప్పండి. అడుగుతారు ఆ యజమానులు, పక్కనున్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఎందుకు పొద్దున్నావు గాడిద పిల్లల్ని అని అడుగుతారు. అయితే ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావాలని చెప్పండి అంటే మొత్తం ప్రశ్న ఆన్సర్ అన్ని చెప్పి, ఎందుకంటే శిష్యులు యేసు ప్రభు అంత జ్ఞానం కలిగిన వారు కాదు, ఆయన అంత జ్ఞాని, వీళ్ళకి జ్ఞానం లేదు. అయితే అప్పుడప్పుడే ప్రభువులు ఎదుగుతున్నటువంటి శిష్యులు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవడం, లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తే అట్లా ఉండిపోవడం వారికి అనుమతి అయిపోయింది. అందువల్ల భయపడిపోయేవారు. ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రభు ఏం చెప్పారంటే, మీరు విప్పుతున్నప్పుడు అది వారు అడుగుతారు, అడిగినప్పుడు మీరు వారికి సమాధానం చెప్పండి. ఏమని సమాధానం చెప్పాలంటే, ఏమని సమాధానం చెప్పాలి? ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని. దిస్ డాంకీ వాంటెడ్, జీసస్ వాంటెడ్ దిస్ డాంకీ. అంటే ఈ గాడిద పిల్ల ప్రభువునకు కావాల్సి ఉందని చెప్పండి. ఆ మాట చెప్పినప్పుడు వారు మీకు అబ్జెక్షన్ చెప్పండి, అప్పుడు దాన్ని తీసుకున్నారండి అంటారు. చదువమ్మా, ఇప్పుడు ఆపేది తెలుసు. అందుకు వారు సేమ్ అట్లాగే చెప్పారు, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది. యేసునందుకు దాన్ని తోలుకొని వచ్చి చాలండి. ఇక్కడి నుంచి మనం దాన్ని చదువుకున్నాం, యోహాను సువార్త చదువుకున్నాం. బట్టలు, తర్వాత ఈ చెట్ల కోపలు ఇవన్నీ వేసి నడిపించినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన పామ్ సండే రోజున ఏమండి, పామ్ సండే దాంట్లో రెండు రకాలైనటువంటి విడుదలలు కనబడుతున్నాయి. ఒకటి మొట్టమొదటిగా గాడిదకు విడుదల, రెండవదిగా ప్రపంచ మానవాళికి విడుదల. గాడిదకు విడుదల ఎలా కలుగుతుంది అని మనం చూస్తే, పాత నిబంధనలో ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయండి ఎవరు చెప్తారా? పాత నిబంధనలో గాడిద సరే ఎన్ని అని చెప్పకపోయినా ఒక 3 మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం. చెప్పండి, 3. ఒకటి బిలాము గాడిద, 2 సరే మొట్టమొదటిగా బుద్ధి చెప్పిన గాడిద. ఎవరికి బుద్ధి చెప్పిందంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనం. చూడండి, సంఖ్యాకాండం
22వ అధ్యాయం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట చూడండి. ఆ గాడిద చూచుని కనుక అది త్రోవను విడిచి పొలములోకి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచారు. ఇక్కడి నుంచి చదువుకుంటా పోతే 22 నుంచి స్టార్ట్ చేసుకుంటా 34 వరకు చదువుకుంటే 3 సార్లు కుమారు బిలాము గాడిదను కొడతాడు. బిలాము గాడిద, బుద్ధి చెప్పిన గాడిద. అయితే ఎందుకు బిలాము అంటే, బిలాము ఒక ప్రవక్త, ఇశ్రాయేలుని శపించడానికి వెళ్తూ ఉంటే దాంట్లో యెహోవా దూత వాళ్ళని శపించకూడదు, వాళ్ళు నా జనము అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి 3 సందర్భాల్లో కూడా బిలాము దూతను చూడడం. దూత ఎందుకంటే అక్కడ మనోనేత్రాలు గుడ్డి వైపు ఉన్నాయి. దేవుని శక్తిని చూసేటువంటి ఆలోచన రావడం లేదు. అందుకనే ఈ గాడిద దేవుని యొక్క దూతను చూసి 3 సార్లు వైదొలిగిపోయింది పక్కకి. 3 సార్లు అసలు ఏం జరుగుతుంది, ఈ గాడిద నిజంగా ఎంత అద్భుతంగా, ఈ గాడిద తిన్న దెబ్బలకు పరలోకంలో దేవదూత గాడిదకు స్వరమించి గాడిద చేత మాట్లాడిస్తారు. ఎంత అద్భుతం తెలుసా? ఏమంటే జంతువులు మాట్లాడడం మొదటిసారిదే, ఆఖరిసారిదే. అప్పటి వరకు బిలాము ఆ గాడిద మీద ఎక్కినప్పుడు బిలాము ఎలా పొమ్మంటే అలా పోయింది. ఎప్పుడు ఆగమంటే, ఎప్పుడు పొమ్మంటే, ఆహారం వేసినా వేయకపోయినా తన మాట విన్నది. అయితే ఈ 3 సార్లు నా మాట ఎందుకు వినడం లేదు అని బిలాము ఆలోచించుంటే బాగుండేది. కానీ ఆలోచించకుండా దాన్ని ముమ్మారు కొట్టినప్పుడు ఇక దేవుడే నిజంగా దాని యొక్క బాధను విని నిజంగా మరి దానికి స్వరమించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది. 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చిన కనుక అది ఆ గాడిద చెప్తుంది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తానని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల చూడండి నేను చంపిందునని గాడిదతో అనెను. అందుకు గాడిద చెప్తుంది, విషయం చెప్తుంది, నేను నీ దారుణైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన ఆ గాడిదలు కదా నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అని బిలాముతో అనగా ఆల్తడు లేదని. అంతలో అప్పుడు తెరిచాడు బిలాము కన్ను. వెంటనే దేవుడు బిలాము కన్ను కూడా తెరిచాడు. మూసుకుపోయినటువంటి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే బిలాము కన్నులు తెరచను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని చేయగా చూడండి, అతని గాడిదని అతను కొట్టుకున్నట్లుగా మనం చూస్తాడు. ఏమంటే ఒక్కోసారి దేవుడు మనల్ని సరైన త్రోవలో నడిపించాలనుకుంటాడు, సరైన మార్గంలో నడిపించాలనుకుంటాడు. కానీ మనకు మనోనేత్రాలు ఒక్కోసారి ఈ బిలాములాగా మనకు మూసుకొని పోయి కనువిప్పు కలగకుండా మనం ఏం చేస్తామంటే దేవుని చేత దెబ్బలు తినే పరిస్థితి మనం తెచ్చుకుంటాం. ఇక్కడ గాడిద ఒక ప్రవక్తకి బుద్ధి చెప్తుంది, గాడిద ఒక పాస్టర్కి బుద్ధి చెప్తుంది. ఈ గాడిద ఒక మరి మంచి వ్యక్తికి అతను ఏది పలికితే అది దొరుకుతుంది. అది నోటి వాకు అంత బలం కలిగింది. ఆ బలం కలిగిన వ్యక్తికి బుద్ధి చెప్పేటువంటి గాడిద చూడండి. నిజంగా ఆ గాడిద ఎంత మరి ఇతను అంటాడు, నా చేతిలో ఖడ్గం ఉంటే నేనేం చేసేస్తాను, చెప్పు ఉండేవాడిని. ఇతను చేసిందే వెర్రి పని, మళ్ళా ఇతను గాడిదను బెదిరిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన మనోనేత్రాలు ఓపెన్ చేసినాడో వెంటనే తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. ఇట్లా మనం ఇక్కడ బుద్ధి చెప్పిన గాడిదను మనం చూడవచ్చు. అలాగే 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే
అక్కడ ఉరి తీయించిన గాడిదను మనం చూస్తాం. అబ్షాలోము చూడండి, కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద ఆ గొప్ప మస్తకి వృక్షం యొక్క కొమ్మల కిందకు పోయినప్పుడు అతని తల చెట్టు తగులుకున్నందున అది ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుచుండగా అతని కింద ఉన్న కంచర గాడిద సాగి వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ అబ్షాలోమును చంపినటువంటి గాడిద, ఉరి తీయించినటువంటి గాడిద మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే గాడిద మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. పాత నిబంధనలో గాడిద గురించి మనం పరిశీలన చేస్తే గాడిద అపవిత్రమైన జంతువు అని మనకు తెలియజేయబడుతుంది. మీరు ఒకసారి ఇంటికెళ్ళి నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే ఆ గాడిద అపవిత్రమైన జంతువు కనుక గాడిదకు బదులుగా గొర్రెపిల్లను బలించమని దేవుడు ఆ అహరోనుకి చెప్తాడు. ఎందుకంటే గాడిద బలిపడానికి పనికిరాదు, ఇది అపవిత్రమైన జంతువు. కాబట్టి గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లను వధించాలి. అంటే పాత నిబంధనలో విడిపించబడిన జంతువు అనమాట. అంటే తన యొక్క శాపానికి లేకపోతే తన యొక్క పాపానికి బదులుగా విడిపించబడిన గాడిద. గాడిదకు మానవుడికి దగ్గర పోలిక ఉంటుంది. అంటే జంతు పరంగా పెద్ద తేడా ఉంటుంది, కానీ అలవాట్లు, స్వభావము, మూర్ఖత్వము, ఆలోచనలు ఇదంతా కలిపితే ఆ గాడిదకు మానవుడు దగ్గరగా పోలిక ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పే పోలిక పాత నిబంధనలో అపవిత్రమైనటువంటి జంతువుగా ఉండి పనికి రాకుండా విడిపించబడింది గాడిదైతే, మానవులు కూడా పాపంతో కొట్టిమిట్టాడుతూ ఎవరి పరలోక రాజ్యానికి వారసులుగా లేనప్పుడు మన కొరకు మహా గొర్రెపిల్లైనటువంటి ప్రభువే బలిగాడు. అక్కడ గొర్రెపిల్ల, ఇక్కడ గొర్రెపిల్ల అయిన ప్రభు. చూడండి, అక్కడేమో గాడిద, ఇక్కడేమో మానవుడు. చూడండి, అక్కడ బలైంది గొర్రెపిల్ల, ఇక్కడ బలైంది గొర్రెపిల్ల. అక్కడ విడిపించబడింది గాడిద, ఇక్కడ విడిపించబడింది మానవుడు. అయితే మనం కూడా సహజంగా తిట్టుకుంటా ఉంటాం కదా, ఎవరైతే మన పిల్లలు తప్పు చేస్తే ఏం పెడతాము, అమ్మా ఏం పెడతాము, మరి చెప్పారు గాడిద అని అంటారు. ఒకవేళ గాడిద కోపం సేవ తింటారా, ఒరే మనిషి అని తింటారు. ఎందుకంటే దానికి అది కూతురు, మనకి ఇది ఒరే గాడిద అంటాము. ఒకవేళ గాడిద పిల్లలు తప్పు చేశారనుకోండి, ఒరే మనిషి అంటాము. నన్ను ఎంత తిట్టింది, మా అమ్మ నన్ను మనిషి తిట్టింది అని అవి కూడా కుమిలిపోతుంటాయి. మనం గాడిద తిట్టినప్పుడు మన పిల్లలు ఎంత బాధపడతారో ఆ గాడిదలు కూడా మనిషి తిట్టినప్పుడు భవిష్యత్తు బాధపడతాయేమో. ఎందుకంటే మన పేరు వాటికి అంత అసహ్యంగా కనబడుతుంది. కాబట్టి విడిపించబడిన గాడిదలు మనం అక్కడ చూస్తాం. రెండవదిగా ఏమండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, 2వ పేతురు పత్రిక 2:16లో ఇదే వృత్తాంతం, బిలాము వృత్తాంతం ఇక్కడ కనబడుతుంది. అక్కడ వెర్రితనమును అడ్డగించిన గాడిద కనబడుతుంది. ఎవరి వెర్రితనము? బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించినటువంటి గాడిద అక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము ప్రేమించను, అతను చేసిన అతిక్రమం నిమిత్తము ఆ గద్దింపబడెను. చూడండి, ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించినటువంటి గాడిద. పాత నిబంధనలో బుద్ధి చెప్పిన గాడిద కనపడుతుంది, కొత్త నిబంధనలు అదే గాడిద ఎలా కనపడుతుందంటే వెర్రితనమును అడ్డగించిన గాడిద, వెర్రితనమును అడ్డగించిన గాడిద. ఒక్కోసారి మనం కూడా వెర్రిగా కొన్నిసార్లు కనబడుతూ ఉంటాం. కొన్ని పనుల్లో తెలియకుండానే. వెర్రితనం అంటే ఏంటంటే అమాయకత్వం, లేకపోతే తెలివి తక్కువతనం మనం చేస్తూ ఉంటాం. అయితే ఒక్కోసారి మన వెర్రితనం ఎవరికి అడ్డగిస్తుందంటే ఆ రోజు బిలామును అడ్డగించింది. ఈరోజు ఒకవేళ మనము
ప్రభువుని అడ్డగిస్తున్నామేమో ఒకసారి ఆలోచించాలి. అయితే ఈరోజు గాడిద విడిపించబడింది. గాడిద వెరితనమును, బిలాము యొక్క వెరితనమును అడ్డగించింది. బిలాము మరి వెర్రిగా తెలివి లేకుండా అనాలోచితంగా వెళ్ళిపోతుంటే దేవుని ప్రజలు శపించడానికి గాడిద అడ్డుపడి, బిలాము యొక్క వెరితనానికి గాడిద అడ్డుపడి అయినా గ్రహించలేదు కొంతమంది. ఒక్కోసారి మనం కూడా ఒక్కోసారి ఆ వెరితనంగా మనం కొన్ని నష్టాలు చేస్తూ ఉంటాం, కొన్ని నష్టాలు పాలవుతూ ఉంటాం. అయితే ఆ నష్టం జరిగే ముందు మనం కనుక ఆలోచించగలిగితే ఆ నష్టం జరగకపోదు. ఒక్కోసారి నష్టం జరిగిన తర్వాత బాధపడతారు, వృధాగా నేను దాన్ని చేశాను, వృధాగా నేను దాని మీద సంతకం పెట్టాను, వృధాగా వాడికి హామీ ఇచ్చాను, వృధాగా ఇది చేశాను అది చేశాను. చేసిన తర్వాత మనం ఏం చేస్తుంటాం? పశ్చాత్తాపం చేసిన తర్వాత కాకుండా చేయకముందే మనం కనుక పశ్చాత్తాపడితే నిజంగా ఒక అద్భుతమైన రీతిలో మన జీవితాన్ని అదిదుకోవచ్చని ఈ గాడిద మనకు నేర్పిస్తుంది. ఒకటేమంటే వెరితనాన్ని అడ్డగించినట్టు విడిపించబడిన గాడిద అయితే మా పక్కనలో బలికి విడిపించబడిన గాడిద, బలికి బదులుగా గాడిదకి బదులుగా గొర్రెపిల్లను వధించినటువంటి ఆ సంఘటన మనం చూస్తాం. రెండవదిగా బిలాము యొక్క వెరితనాన్ని అడ్డగించిన గాడిగా మనం చూస్తాం. మూడవది చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ గాడిద మనం గాడిద యొక్క మరి వ్యక్తిత్వం మనం ఒకటి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే చూడండి, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకున్నాడు, యజమాని దొడ్డిని ఎరిగిన గాడిద. అక్కడ ఏమండి, యజమానుడు ఎవరో గాడిదకి తెలుసు. గాడిద యజమానుడు తెలుసలేదో ప్రతి జీవి తప్పిపోతాయి, గాడిదలు తప్పిపో. ఎందుకంటే అవి తప్పిపోయినా ఎవరు పట్టుకోవాడు. ఏమంటే ఇప్పుడు ఒక గాడిద తప్పు వచ్చేసింది అనుకోండి, ఈ ప్రాంతంలోకి వచ్చేసిందండి, ఇది నా గాడిద అని వీళ్ళు పట్టుకుంటారా? పట్టుకోరు. ఎందుకంటే అసలు గాడిదలకే మనం పోం, ఇంకా ఎవరు తెస్తే మనకి ఎందుకు? ఒకవేళ ఆవు తప్పిపోయినా వేరే వాళ్ళు తీసుకుంటారేమో, కోడి కుక్కలు కూడా తీసేసుకుంటారు. దాని గాడిద నడిపెట్టి అయ్యా ఎవరైనా ఫ్రీగా ఎత్తుకోబోండి అంటే ఎవరు కూడా గాడిద ఎత్తుకోబో. ఎందుకంటే అది కనుక ఒక అరి పరిస్థితి అంటే పట్టే నిద్ర కూడా పట్టదు, అంత దారుణంగా ఉంటుంది. అందుకని కొంతమంది పాడుతుంటే ఎందుకురా పాడతావు గార్ధమ స్వరం అనేవాడు. నేను ఒకసారి పాటలు పాడతామని రక్షించబడి కొత్తలో మైక్ ఎత్తుకోదు. మైక్ ఎత్తుకుంటే పాటలు పాడతామని మైక్ ఎత్తుకుంటే ఒక ఆయన అన్నాడు, బాబు ఈ స్వరం ఎవరికి రాదు, గార్ధమ స్వరం లాగుంది రాయనాయనా అన్నాడు. గార్ధము అంటే ఏదో మంచిది అనుకో, నాకు తెలియదు, నేను గాడిదని తెలియదు. ఇప్పుడు పాటలు ఎక్కువ పాడేస్తామన్నా, ఇదే సగం ఇదే అంటే ఇంకా అప్పుడు ఎవరు రాలేదు. ఆయన ఆ మాట అన్నాడని ఎక్కువ పాడేస్తామన్నా, ఇంకా ఎక్కువ పాడేస్తా ఉన్నా. ఆయన అప్పుడు చిన్న ఫోన్ ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఉండేది ఆయన ఒక్కడే, ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు. సరే ఎందుకు అని చెప్పి అప్పుడు పాడతారు బయటకు. అంటే కొంతమంది పాటలు పాడుతూ ఉంటే గార్ధమ స్వరం అని ఎక్కరిస్తారు. ఏమంటే ఒకవేళ గాడిదలు అరుస్తూ ఉంటే బాగా అరగకపోతే, ఒకవేళ గాడిదలు ఏమైనా వస్తే ఒరే మానవ స్వరం అని ఇది అంటాడు కదా. మనం ఏం చెప్పుకుంటామో దానికి ఆపోజిట్గా ఆ గాడిదలు కూడా మాట్లాడుకుంటాయి. చూడండి, యజమాని తోటిని ఎరిగిన గాడిద, అందుకని గాడిదలు వదిలేస్తారు. చూడండి, వాటిని పర్టికులర్గా వాటికి గొలుసులు వేసుకొని లేకపోతే తాళ్ళు వేసుకొని లాక్కుని పోయేది ఏమి ఉండదు, వాటిని వదిలేస్తారు. ఎక్కడ తిరిగినా సాయంకాలం ఏం చేస్తాయి? యజమాని తోటికి వచ్చేస్తాయి. గాడిదలు యజమాని తోటికి వస్తాయి. గొర్రెలు హబక్కూకు గ్రంథంలో ఉంది, గొర్రెలు దొడ్డిలో లేకున్నా, పశువులు శాలలో లేకున్నా, ఏమండి ఏది ఉన్నా లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తానని హబక్కూకు చెప్తున్నాను. అయితే ఈరోజు మన జీవితంలో ఏమండి యజమాని దొడ్డిని ఎరిగిన గాడిదను చూస్తున్నాం. అయితే మనం మాత్రం మన యజమానుడైనటువంటి యేసు ప్రభు యొక్క మందిరాన్ని నెరవేర్చుకున్నాం. అక్కడ చదువుకుంటూ వస్తే యెషయా గ్రంథం కింద చెప్తారు. మా చదవండి, 4వ వచనం కూడా చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకంటే ఎందుకు శ్రమ అంటే వారు యెహోవాను
విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇంకా కిందకంతా చదువుకుని వస్తే నిత్యము ఇక విశ్రాంతి లేదు. నిద్రపోతున్న ఆలోచనలో దేవుని మీద తిరుగుబట్టే, నిలబడుకున్న లేచిన ప్రతి దాంట్లో కూడా దేవుని మీద తిరుగుబట్టే. అందుకే నిత్యము తిరుగుబట్టు చేయొచ్చు, మీరే ఇంకనూ పట్టబడతారు. చాలా అంటే ఇంకా మీరు ఇంటికి చదవండి. మనుషుల గురించి దేవుడు ఏ విధంగా చెప్పి బాధపడతాడో. దోషభరితమైన జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. ఎందుకంటే యెహోవాతో మీకు తెలియదు. యెహోవాను విసర్జించున్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు. ఆయనను విడిచి బొత్తిగా తొలగిపోయారు. ఇప్పుడు మనుషులేమో దేవుడిని తొలగిపోయి ఉన్నారు. ఏమంటే దేవుడిని ఆరాధించవలసిన వారు దేవుడిని విడిచిపెట్టేశారు. దేవుడిని పూజించవలసిన వారు దేవుని ఆలోచన లేకుండా ఉన్నారు. కానీ గాడిద మాత్రం తన సొంత యజమానుడితోటే తెలుసుకోండి. దేవుడికేమో యజమాని యొక్క మరి సొంత దొడ్డి ఎరుక్కున్నారు. అందుకని ఈయన మా దేవుడు అని ఆలోచన లేకుండా ఎట్టబడ్డట్టు జీవించడం మనుషులు ఉన్నారు. అందుకని దేవుడు గాడిని తీసుకొని వస్తా, గాడికి తెలుసు తన సొంత యజమాని దొడ్డి. నా ప్రజలకి తన యజమానుడు, తన తండ్రి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క దొడ్డి తెలియదు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మనం గమనించాలి. మనకు దేవుని గురించి తెలియాలి. దేవుని గురించి we have to know about the Jesus. We have to what is the characteristics of the Jesus. ఆయన యొక్క ఏమండి లక్షణాలు ఏంటి, గుణగణాలు ఏంటి ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలియాలి. యేసు ప్రభు ఎవరమ్మంటే ఏమోనండి మా ఆయన పోతాడు నేను పోతున్నానా, ఏమోనండి మా ఆవిడ పోతుంది నేను పోతున్నానా, ఏమోనండి మా అమ్మ పోతుంది. అది కాదు. ఎందుకు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం నేను ఎవరు అడిగారంటే మనం చెప్పగలగాలి. అందుకనే యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా తెలుసుండాలి ప్రతి క్రైస్తవుడికి. ఆయన పుట్టుక పరిశుద్ధం, ఆయన జీవిత పరిశుద్ధం, ఆయన మరణం కూడా పరిశుద్ధమైన మరణమే. ఆయన పునరుద్ధానం ఏమండి పరిశుద్ధమైన. ఎక్కడ కూడా రవంత కూడా లేదు, మిస్టేక్ లేదు. ఎక్కడ కూడా రవంత కూడా ఏమండి మరి చిన్న మిస్టేక్ లేకుండా ఆయన జీవితం పరిశుద్ధంగా సాగింది. ఇది మనం తెలుసుకుంటాం ప్రతి ఒక్కరు. చాలా మందికి సువార్త అంటే తెలియదు. యేసు ప్రభువుని సువార్త చేయడం ఏంటంటే అసలు సువార్త అంటే ఏంటి? ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పుట్టుక. ఈ నాలుగు గురించి చెప్పడమే సువార్త, ఇంకేం కాదు. సువార్త అంటే అంటే మంచి శుభవార్త. సువార్త శుభవార్త, మంచి వార్త. ఏది మంచి వార్త? యేసు ప్రభువుని గురించి చెప్పడమే మంచి వార్త. కాబట్టి యేసు ప్రభు గురించి ఏం చెప్పాలి? ఆయన పుట్టుక మంచిది, ఆయన జీవితం మంచిది, ఆయన మరణం వల్ల ప్రపంచ మానవాళికి ఏమండి పాపక్షమాపణ, తర్వాత ఆయన లేయటం వల్ల క్రైస్తవులకు ఒక నిరీక్షణ. అందరిలాగా యేసు ప్రభు చనిపోతే మనం బహుశా ఇక్కడ ఇంతమంది కూర్చునేవాళ్ళం కాదు, నేను కూడా వచ్చునేవాడు కాదు, యేసు ప్రభు నమ్ముకునేవాళ్ళం కాదు. యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడు, బాగానే ఉంది. చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళకి యేసు ప్రభుకి తేడా ఏంటి? అయితే యేసు ప్రభు హీ ఈజ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. ఆయన చచ్చిపోయి అలాగే ఉండిపోలా, పాతి పెట్టబడలా. ఆయన మూడవ దినమున ఆయన ఏం చేశాడు? లేచాడు. ఆయన లేచాడు, భూమిని బద్దలు కొట్టుకొని సమాధిని తెరచి పైకి లేచినటువంటి దేవుడు. మనం రేపు ఎల్లుండి ఆదివారం పునరుద్ధాన ప్రారంభం కూడా చేసుకోబోతుంది కదా. మిగతా వారికి ఉండదు, పునరుద్ధానం ఉండదు. మరణం వరకే వాళ్ళ యొక్క జీవితం. మరణించాడు అంటే ఎప్పుడు మరణించాడు? డేట్ పెట్టుకుంటాడు అంతే. మీకు సమాధులు మీరు చూడండి, సమాధుల మీద పుట్టిన డేట్ ఉంటుంది, తర్వాత చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి లేచేది ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని సమాధులు ఆ డేటే ఉంటుంది. కానీ యేసు ప్రభు ఈరోజు మరణించి ఏమండి ఆయన పునరుద్ధానుడై, అంటే శుక్రవారం మరణించి ఆదివారం, రేపు ఆదివారం మనం చేసుకుంటాం. ఇంకా 5 రోజుల్లో మనము గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, 7వ రోజు పునరుద్ధానం ప్రారంభం చేసుకుంటాం. అందుకనే ఈ రెండింటికి ముందుగా జరిగినటువంటి ఈ మంటల ఆదివారం ప్రపంచ మానవాళ్ళని ఒక పరిశుద్ధతలోకి కానీ ఒక విడిపించబడినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటాం. మనకు స్వతంత్ర దినోత్సవం ఉంటుంది.
ఆగస్టు 15, అలాగే రిపబ్లిక్ డే ఉంటుంది జనవరి 26. ఈ 2 రోజుల్లో ఖైదీని విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన రోజు, తర్వాత జనవరి 26 ఆ స్వతంత్రం వచ్చింది, కానీ మన యొక్క రాజ్యాంగం అమలుపరిచే రోజు ఆ రోజు. కాబట్టి ఈ 2 రోజుల్లో భయంకరమైన ఖైదీల్ని విడుదల చేసే అలవాటు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? విడుదల చేస్తారు. ఆగస్టు 15 విడుదల చేస్తారు, జనవరి 26 విడుదల చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ద బైబిల్. లేకపోతే దే డోంట్ నో వాట్ ఈస్ వాట్, తెలిసేది కాదు వాళ్ళకి. ఎవరో బైబిల్ చదివిన వారు చెప్పారు. బహుశా నేను అనుకుంటాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పుకుంటాడు. ఎందుకంటే ఆయనే అన్ని గ్రంథాలు చదివిన ఆయన. బైబిల్లో ఉన్న ఈ విషయాన్ని ఒకవేళ ఆ రోజులో ఉన్న నాయకులకి చెప్పాడంటే బహుశా అక్కడి నుంచి ఎవరికి ఏ మత గ్రంథాల్లో కూడా ఏ దేశంలో కూడా లేదు, అంటే ఒక క్రైస్తవ దేశాల్లో ఉంటుంది. ఆ క్రైస్తవ సిద్ధాంతాన్ని ఇక్కడ పెంపొందించుకుంటున్నామంటే కాస్తో కోస్తో బైబిల్ నుంచి కొన్ని మనం తీసుకున్నాం. వీ హ్యావ్ టు గ్రాస్పింగ్ ద బైబిల్, సో మెనీ వర్డ్స్, సో మెనీ సెంటెన్స్, అనేక లైన్లు లేకపోతే మాటలన్నీ కూడా మనం బైబిల్ నుంచి తీసుకుంటాం. గత కాలంలో కూడా చెప్పాను, బైబిల్ నుంచి తీసుకుంటారు, కానీ బైబిల్ అంటే మన దేశానికి పడదు, క్రైస్తవులు అంటే పడదు, ముఖ్యంగా క్రీస్తు అంటే పడదు. అయితే ఈరోజు యజమానుని దొడ్డిని ఎరిగిన గాడిదలు ఉన్నాయి, కానీ మనము మన యజమానుని ఎరగాలని యెషయా చెప్తున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, మన యజమాని ఎవరో మనకు తెలుస్తుంటారు. మన యజమాని పట్ల మనం ఎలా ఉండాలో, యజమానిని ఎలా గుర్తుపట్టాలో, యజమానిని ఎలా అడగాలో ఇవన్నీ మనకు తెలుస్తుంటారు. కాబట్టి తెలిసినప్పుడే దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి మాట మనకు కనపడుతుంది. మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న అంటే కట్టబడి ఉన్న గాడిద కట్టబడి ఉన్న గాడిద, ఒకటి విడిపించబడిన గాడిద, 2 బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించిన గాడిద, 3 యజమాని తోటిని ఎరిగిన గాడిద, 4 కట్టబడి ఉన్న గాడిద. కీర్తన గ్రంథంలో కూడా మనకు 2వ అధ్యాయంలో కనపడుతుంది. రండి వారి కట్టు తెంపుదుము రండి అని ఉంటుంది. చూడండి 2వ అధ్యాయం, కట్టబడి ఉన్న గాడిద, 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయబడాలి. అంటే కట్లు తెంపబడాలి. అప్పటి వరకు కట్ల చేత బంధించబడిన గాడిద ప్రభు యొక్క మాట చొప్పున దాని కట్లు విడిపించబడ్డాయి. అందుకని ఒకవేళ ఈరోజు కట్టబడి ఉన్నామేమో, అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, ఏమంటే రకరకాలైన అలవాట్లు, ఆలోచనలు, వీటి చేత మనం కట్టబడి ఉంటాం. గాడిద అయితే భౌతికంగా మెడకి దారి వేసి కట్టబడి ఉంటుంది, కానీ మనకు మెడలో తాళ్ళు ఉండవు, కానీ మనసులో ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, తలంపులో రకరకాలుగా కట్టబడి ఉంటాం. కొంతమందికి ఏమండి కొంతమంది మంచి రోజులు చూస్తూ ఉంటారు, ఇది మంచి రోజు కాదు, అది మంచి రోజు కాదు, అంటే మంచి రోజు కాదనే ఆలోచనతో కట్టబడి ఉంటారు. ఏమంటే మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. మొదటి దినమున దేవుడు భూమాకాశం చేసి ఆ దినాన్ని ఇది మంచిది అని పేరు పెట్టాడు. మొదటి దినానికి మంచిది, 2వ దినం మంచిది, 3, 4, 5, 6వ దినం, అంటే ఆ 6 దినాలు దేవుడు మంచిగా చేశాడు. చాలా మంది కొన్ని హిందూ క్యాలెండర్లో చూస్తే రాహు కాలం, యమగండం, ఏమంటే ఇవన్నీ ఉంటాయి. ఉదయం 10 నుంచి 11 తిరగకూడదు, చచ్చిపోతుంది యమగండం. ఇవన్నీ మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, ఏమండి. అందుకని పితృ పారంపర్యాచారాలు అని ప్రభు అన్నాడు వాళ్ళతో. ఈ ఆలోచన మనకు యమగండం అయితే ఏమండి జరగాల్సిన ప్రమాదం నువ్వు ఇంట్లో కూర్చొని జరగదు. ఇంట్లో కూర్చొని నాకు ప్రమాదం జరగద్దు అంటే ఆ ఫ్యాన్ ఉడికిన పడుతుంది, పైన పడవచ్చు. గండం కాదు అక్కడ కావాల్సింది, అక్కడ ఆ సమయంలో అది కావాల్సింది. మనము దేవుని సందులో గడపడం. చాలా మంది వస్తున్నప్పుడు కూడా అమ్మ యమగండం, చర్చికి పోకూడదు. ఏ గండంలో పోవాలా? మరణ గండంలో పోతారు. యమగండంలోకి చర్చి దగ్గర రాకపోతే వారి ఇంట్లో మరణగండమే. మనకు యమగండాలు, మరణగండాలు, రావు కాలం, ఇవన్నీ ఎందుకంటే ఈ ఆచారాలు.
ఏమండి ఈ సాంప్రదాయం ఇవన్నింటినీ కూడా ప్రభు వీటి చేత మనం కట్టుకొని ఉన్నాం. అందుకని ప్రభు చెప్తున్నాడు వాక్యం ద్వారా, ఈ రోజు ఇటువంటి సాంప్రదాయాలు ఆలోచనలు ఉంటే రిలీజ్ ఫ్రమ్ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, వాటన్నిటి నుంచి ఈరోజు విడుదల పొందాలి. ఏమండి గాడిద కట్టబడి ఉంది, కట్టబడిన గాడిదని విడిపించాడు ప్రభు. ఈరోజు ఒకవేళ మనం కట్టబడి ఉన్నాము, ఏడు చేత కట్టబడి ఉన్నాం. కొంతమంది బూతులు ఆడతారు, బూతుల చేత కట్టబడి ఉంటారు. కొంతమంది బిడి తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు. ఈ మందు తాగే ఊళ్ళు వెలుగుల ముందు తాగేస్తే పోతే గట్టికి వెళ్ళిపోతారు. ఈ మందు తాగి ఏం చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. ఈసారి ఆ మందు తాగే వాళ్ళు కనిపిస్తే దాన్ని వెలుగుల ముందు కలిపేటప్పుడు పోతే పోయింది సార్ పెడబోతుంది. అయితే మందు తాగి కుటుంబాన్ని వేధిస్తారు. ఇవన్నీ ఇటువంటి వాటితో రకరకాలైనటువంటి కట్ల చేత కట్టుబడి ఉంటారు. ఈరోజు విడిపించుకున్నాం. ఫ్రమ్ ద ఆల్ రోప్స్ ఆర్ స్టక్డ్ ఇన్ యువర్ నెక్. మన నెక్ ఏం చేయబడి ఉంటుందంటే వాటన్నిటితో కట్టబడి ఉంటుంది. భౌతికంగా ఏం లేవు, కానీ లోపల మనకు అనేకమైన వాటితో కట్టుకొని ఉన్నాము. భౌతికంగా చేతికి ఏ తాళ్ళు లేవు, మెడలో ఏ తాళ్ళు లేవు, కానీ లోపల కట్టుకోండి. వాటిని వదిలించుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం టు యూ. దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి సమయం ఇది. కనుక ఈ సమయంలో మనం వాటన్నిటిని కూడా కట్టబడినటువంటి వాటిని వదిలించుకోవడానికి, రిలీజ్ చేసుకోవడానికి మంచి సమయం. 5వదిగా చూడండి, 5వదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, మత్తయి సువార్త ఏమో కట్టబడిన గాడిదను చూసాం. వారు వెళ్ళగా అంటే కట్టబడి ఉన్న గాడిద, విడిపించబడిన గాడిద. ఆ చదువమ్మ 5వ వచనం కూడా చదవండి. దానిని అంటే చూడండి, ఇంతకు ముందేమో కట్టబడిన గాడిద, ఇప్పుడు శిష్యులు వెళ్ళి దాన్ని విప్పుతున్నారు. అంటే విప్పబడిన గాడిద మనం ఎలా ఉండాలంటే మన జీవితంలో ఎలా ఉండాలి చెప్పండి? విప్పబడిన, రిలీజ్ చేయబడినటువంటి వారు. అంటే జైలు నుంచి మీరు చూడండి, 2 సంవత్సరాలుగా ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా విడుదల పొంది బయటకు వస్తే ఎలా ఉంటుందంటే ప్రపంచం అంతా కొత్తగా ఉంటుంది, నూతనంగా కనిపిస్తుంది. కట్టబడినంతసేపు మన జీవితాలు ఎలా ఉంటాయంటే అబ్బా ఎప్పుడు అదే స్థితి, అదే అక్కడే కూర్చోవాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలంతా. ఎప్పుడైతే విడిపించబడతామో, ఎప్పుడైతే రిలీజ్ చేయబడతామో మన జీవితం అద్భుతకరంగా దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. అందుకనే కట్టబడి ఉన్న గాడిదని విడిపించాడు ప్రభు ఆ రోజు. ఈరోజు అనేక ఆచారాలు, సంప్రదాయాలు, ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి వాటితో కట్టబడి ఉంటే ఈరోజు విడిపించుకోవడానికి మంచి సమయం. ఎందుకంటే సమయం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రభు మనందరి కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఏమంటే మరణించే సమయం ఆసన్నమైంది. ఆ రోజుల్లో కూడా యెరూషలేము వీధుల్లో ఆయన ఈ మంటలాదివారం రోజున పోతూ అందరికీ చెప్తున్నాడు, ఆయన దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ మై వాకింగ్, లేకపోతే నేను ప్రజలందరితో పాటు నడిచేది ఇదే ఆఖరి రోజు అని బహుశా చెప్పుకుంటాడు. ఆ రోజు నుంచి మీరు చదవండి, ఎక్కడ కూడా ప్రభు ఉల్లేఖించబడినట్టుగాను, ఎవరిని స్వస్థపరిచినట్టుగాను చేయలేదు. అక్కడి నుంచి ప్రార్థన. ఎందుకంటే ఆ గెచ్చమైన తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా నీ చిత్తం, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను, ఏ పాత్ర? సిలువ అనే పాత్రను నీ చిత్తమైన తొలగించు. అయినను నా చిత్తం కాదు, నీ చిత్తం అలాగే ఉన్నాడలా దాన్ని జరిగించుకొని ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి సిలువ కొరకు ప్రార్థన చేశాడు. సిలువ యొక్క మరణం కొరకు, సిలువ యొక్క ఇంకా ఆ రోజు నుంచి సంతోషం, ఆ రోజే ఆఖరి సంతోషం, ఆఖరి ఆనందం, అదే సంతోషపు వీడుకోలు అంటారు దాన్ని. ప్రజలందరికీ, ప్రపంచానికి అంతటికీ సంతోషపు వీడుకోలు చెప్తున్నటువంటి సంఘటన. దాని తర్వాత ఎక్కడ కూడా శిష్యులతో పాటు ఊరేగింపుగా వెళ్ళినట్టు కానీ, ఊరేగింపుగా స్వస్థపరిచినట్టు కానీ, ఆయన ఎరుకో పట్టణంలోకి వెళ్ళినట్టుగా, మరొక చోటుకి వెళ్ళినట్టుగా ఎక్కడ కనబడుతుంది. దట్ ఈస్ ద ఫైనల్ డే. యేసు ప్రభు అదే ఆఖరి మరి సంచరించేటువంటి దినం. మనందరి కొరకు ఆయన దుఃఖము కూడా ప్రార్థన చేసి ఆఖరిగా ఎవరిని ఆ 5వ రోజు ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 5వ రోజు ఆయన శిలువపురానికి ఎక్కడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ సంఘటనను మనం చూడవచ్చు. 5వదిగా విడిపించబడిన గాడిద. 6వదిగా చూడండి, 6వదిగా జకర్యా 9:9 చూస్తే అది ఎక్కడ నెరవేర్చబడిందంటే మత్తయి సువార్త చూడండి, జకర్యా 9.
సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును చూడండి, గాడిద పిల్లలు ఎక్కి మీ ఎద్దుకు వచ్చాడు. ఇదే మాట మత్తయి సువార్త 21వ వచనం 7-8 వచనంలో కూడా 21వ అధ్యాయం 7-8 వచనంలో కూడా ఉంటుంది. ఇక్కడ జకర్యా ప్రవచించిన ప్రవచనం ఏమిటి? ఆ గాడిదను తన పిల్లలను తోలుకొని వచ్చి చూడండి, వాటి మీద తన బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చుండి జనసమూహంలోను అనేకులు తమ బట్టలు అంటే నీతి రాజును కనపరిచిన గాడిద. ఏమంటే నీతి రాజును కనపరిచిన. ఈరోజు ప్రభువుని మనం మోసినట్లయితే, మోయడం అంటే మనం భుజాల మీద మోయడం కాదు, కానీ మన హృదయంలో ఆయన్ని చోటిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మన భారతదేశం నుంచి 3 స్నేహితులు సింగపూర్ వెళ్ళారంటండి. 3 స్నేహితులు సింగపూర్ వెళ్ళారంట. వెళ్తే వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి గూగుల్లో చూసుకుంటే ఒక హోటల్ దొరికింది, వారికి సరిపడే హోటల్. ఆ హోటల్ ఎన్నో అంతస్తులు ఉందంటే సింగపూర్లో 75వ అంతస్తులో ఉంది. మరి ఆ బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో చూడండి. 75 అంతస్తులు దొరికింది. వెంటనే ఆ యజమానుడికి మాట్లాడి దాన్ని తీసుకొని రెంట్ కట్టేసి అడ్వాన్స్ కట్టారు. కట్టా ఉంటే యజమానుడు, అయ్యా ఒక కండిషన్ అన్నాడు. ఏంటి సార్ అంటే 10 తర్వాత డోర్లు వేయబడతాయి, లిఫ్ట్లన్నీ ఆగిపోతాయి. రాత్రి 10 తర్వాత మీరు 10కి ముందే వచ్చి లిఫ్ట్లోకి వెళ్ళొచ్చు. 10 తర్వాత ఎక్కడ లిఫ్ట్లు అక్కడ క్లోజ్ అయిపోతాయి, డోర్లు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరు 10 లోపలే రండి అన్నాడు. 10 కదా అనుకొని వీళ్ళు కొత్తగా వెళ్ళిన స్నేహితులు కదా కారు తీసుకున్నారు. కారు తీసుకొని అటా షికారుకి వెళ్ళి ఒక పార్క్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సాయంత్రం 6 అయింది. వాడన్నాడు, 6 అయిపోతుంది, మన ట్రాఫిక్, మనం వెళ్ళిపోదాం అంటే 6 కదా, ఐస్ క్రీమ్ తినేసి అందరలే అని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నారంట. ఐస్ క్రీమ్ తినేసరికి 7-7:30 అయిపోయింది. మరి దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, వెళ్దాం పదని అని ఒకడు అన్నారంట. మరి 10 గంటలకు క్లోజ్ అయిపోతాయి కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరితే కానీ 9కి 9:30 వెళ్ళాం కాబట్టి రేపు వాటర్ ఫాల్స్ రేపు చూద్దాంలే అనుకొని అన్నాడంట. కాదు ఎంతో వచ్చే పక్కనే ఆ రైట్ పోయి లెఫ్ట్ టప్పని ఆగితే అక్కడే అన్నాడంట. సరే మొత్తానికి వాళ్ళు పోయేటప్పటికే 9-9:30 అయిపోయింది వాటర్ ఫాల్స్కి. అక్కడ చూసుకొని వచ్చే లోపల 10 దాటేసి 10:30 అయిపోయింది. చెప్పినట్లుగానే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, లిఫ్ట్ ఆగిపోయినాయి. వెంటనే ఆ గేట్లు దూకి ఆ 3 లోపలికి వచ్చి లిఫ్ట్ బటన్ నొక్కుతా ఉంటే లిఫ్ట్ ఓపెన్ కాదు. ఎందుకంటే 10 గంటలకల్లా ఎక్కడ క్లోజ్ అయిపోయింది. అప్పుడు చూసావా క్లోజ్ అయిపోయింది, నీ వల్లే ఆ వాటర్ ఫాల్స్ వెళ్ళడం వల్ల నీ వల్ల లేట్ అయిందని ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు. ఒకడు ఉండుకొని ఎట్లా అయిపోయింది కదా ఇక నిందించుకోవడం ఎందుకు, మనం ఇప్పుడు ఎక్కాలి. ఎన్ని అంతస్తులు ఎక్కాలి మెట్లలో? 75 అంతస్తులు. 3 ఉన్నారు కదా. ఒకడు అన్నాడంటే 25 అంతస్తుల వరకు నువ్వు పాట పాడతా అన్నాడు. పాట పాడితే ఆ సంతోషంతో మనం ఎక్కేద్దాం. కాబట్టి నువ్వు 25 అంతస్తుల వరకు, 1 నుంచి 25 అంతస్తుల వరకు నువ్వు పాటలు పాడు అన్నాడు. రెండో వాడు నువ్వు కథలు చెప్పు అన్నాడు. నువ్వు కథలు చెప్పు, 25 నుంచి 50 వరకు నువ్వు కథలు చెప్పు అన్నాడంట. మూడో వాడు నువ్వు జోకులు అన్నాడంట. అంటే 50 నుంచి 75 వరకు జోకులు అన్నాడంట. సరే అలా వేస్తే మొత్తానికి మనం ఎక్కేద్దాం. 75 అంతస్తులు ఎక్కాలంటే ఎన్ని గంటలు ఎక్కాలో నేను అనుకుంటాను. రాత్రి అంతా ఎక్కితే తప్ప అక్కడికి పోలేదు. సరే మొత్తానికి మొదటి వాడు పాటలు పాడడం స్టార్ట్ చేశాడు. ఎవరైనా పాటలు పాడుతున్నప్పుడు కానీ, లేకపోతే కథలు చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే జోకులు వేస్తున్నప్పుడు కానీ 2 వ్యక్తి ఇంటర్ఫీర్ కాకూడదు అని చెప్పుకున్నారు. అది కమిట్మెంట్ అనమాట. అంటే పాట పాడినప్పుడు అరే పాట అట్ట కాదురా ఇట్లా అని అనడం, లేకపోతే ఆ పాట బాగాలేదా అని అనడం, మరి ఈ పాట కంటే ఆ పాట అట్లా ఇంకా అసలు 2వ వాడు 3వ వాడు నోరు మెదపకూడదు పాట అయిపోయేదాకా. సరే మొత్తానికి పాట పాడుతూ ఉన్నాడు. పాట పాడుతూ ఎక్కేశాడు. పాట పాడుతూ 25 అంతస్తులు ఎక్కేశాడు. 2వ వాడు కథలు చెప్పాలి, కథలు స్టార్ట్ చేశాడు. 3వ వాడు మేము ఒక విషయం చెప్పాలరా, మాట్లాడకూడదు, ఎందుకంటే 50 అంతస్తు తర్వాత నువ్వు జోకులు చెప్పాలి, అప్పటి వరకు నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. కాదురా ఒక విషయం చెప్పాలరా అంటే కాదు నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. మొత్తానికి వీళ్ళు మధ్య మధ్యలో ఏదో చెప్పడానికి ట్రై చేశాడు.
వినిపించుకోవాలి. 50 అంతస్తులు వెళ్ళిపోయాను. 50 అంతస్తులు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పినా నువ్వేం చెప్పాలో అనుకుంటే, ఒరే రూమ్ తాళం కారులో మర్చిపోయాను అన్నాడు. ఏమండి, ఎన్ని అంతస్తులు ఎక్కిన తర్వాత ఈడేదో చెప్పడానికి ట్రై చేశాడు. అదేదో ఈనంటే దగ్గరగా ఉన్నప్పుడే తీసుకొచ్చునేవాడు. వీడు చెప్తా 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 కారులో రూమ్ తాళం మర్చిపోయాను అని చెప్పాడు. చెప్పేది ఏదో ట్రై చేస్తున్నాడు, చెప్పేదాకా వెళ్ళా. 50 అంతస్తులు ఎక్కిన తర్వాత అప్పుడు రూమ్ తాళం మర్చిపోయేసరికి ఎలా ఉండదు ప్రాణాలు అర్థం చేస్తున్నాడు. మళ్ళా ఎన్ని దిగాలి? 50. మళ్ళీ ఎన్ని ఎక్కాలి? 75 ఎక్కాలి. 50 దిగి 75 ఎక్కాలి. ఇప్పుడు ఇది అప్పుడే చెప్తుంది. నేను చెప్తూ ఉన్నాను, మీరే ఎన్నో లేదు, ఆపు 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 అని చెప్పలేదు. నా నోటికి కళ్ళం వేశాను. 50 అంతస్తులు ఎక్కిన తర్వాత అసలు దిగలేరు, ఇంకెక్కడ ఏం చేయాలి పరిస్థితి చూడండి. ఒక్కోసారి యేసు ప్రభువు కూడా మనం చెప్పాలని ట్రై చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కుతున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ప్రార్థనకు వస్తున్నప్పుడు, సేవకుడి ద్వారా వాక్యం ద్వారా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? వినకుండా మనం పరిగెడుతున్నాం. అలా పరిగెత్తి 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 కొంతమంది 20 ఎక్కారు, 25 ఎక్కారు, 50 దాకా ఎక్కిన వాళ్ళు ఉన్నాం. ఇక్కడైనా వినగలిగితే దేవుని మాట, ఇక్కడి నుంచైనా లోబడగలిగితే ఎవరి మిగతా 25 సాఫీగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆలోచించుకున్నాం. చాలామంది 25 ఎక్కిన తర్వాత మర్చిపోతున్నాం. అసలు ఎందుకు ఎక్కాము కూడా తెలియట్లేదు. 50 ఎక్కిన తర్వాత కూడా తెలియట్లేదు ఎందుకు ఎక్కాము అన్న విషయం. ఆఖరిగా ఎక్కాల్సిన 25 ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఆలస్యం అయిపోయింది. 50 ఎక్కేసారు. మామూలుగా 2-3 అంతస్తులు ఎక్కడానికే మనం ఏమంటాం? అమ్మా కాళ్ళు పోయినారు దేవుడు అంట. 2-3 అంతస్తులకే, మహా అయితే 5 అంతస్తులు మనకు నెలలో వినబడతా ఉంటాయి. దానికే మొక్కలు పడుతుంటాం. ఇంకా నేను దిగలేదు. 50 అంతస్తులు ఎక్కేసారు. ఏమి ఎక్కారు? కీ లేకుండా, తాళం లేకుండా ఎక్కేసింది. ఈరోజు పనులకు పోవడానికి మన ప్లేస్ కన్ఫర్మ్ అయిందో లేకుండా తెలుసో లేకుండా మనం ఎన్ని అంతస్తులు ఎక్కేస్తున్నాం చెప్పండి? 50 అంతస్తులు ఎక్కేసింది. నిజంగా పరలోకానికి పోతామో లేదో తెలియని ఆలోచనతో ఎక్కేసాం. ఇంకా దేవుడు చెప్పే మాటలు మనం వినకుండా ఎక్కేసాం. సేవకుడు మనం హెచ్చరిస్తున్నాయి ఎన్నుకోకుండా మనం ఎక్కేస్తున్నాం. ఇప్పుడు 50 అంతస్తులు ఎక్కాం, దిగలేము. ఎక్కదామంటే 20 అంతస్తులు ఎక్కువైనా బయట పడుకోవాలి, లోపలికి పోవాలి. అట్లా చెప్పి దిగితే మళ్ళా 75 ఎక్కుతామో లేదో తెలియదు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో వీ హ్యావ్ టు చెక్ అవుట్. దేవుడు ఒకవేళ పిలుస్తున్నాడేమో, ప్రియ సహోదరుడు ఆగు, ఇక్కడ కాదు, నువ్వు ఏదో మర్చిపోయావు, దాన్ని తీసుకొని రాని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. అయితే మనం వినగలిగితే వీ హ్యావ్ టు లిసన్, బి కేర్ఫుల్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని మాట వినగలిగితే, దేవుని ఆలోచనతో ఏకీభవించగలిగితే ఈరోజు దేవుడు మిగతా ఫ్లోర్లన్నీ కూడా సంతోషంగా ఎక్కించుకోండి. లేదంటే 50 దిగి 50 ఎక్కాలి. 115 125 వస్తారు మీ ముందు కనపడతా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించుకుంటాం. మన పనులకు తాళం చెవి లేకుండానే ఎక్కేసామా? 5 సంవత్సరాలు లేకుండానే మందిరానికి వచ్చామా? లేకుండానే అన్నీ చేసామా? లేకుండానే పాటలు పాడామా? లేకుండానే మరొకటి చేసాం, లేకుండానే మరొకటి చేసాం. ఎందుకంటే ఇది ఆలోచించుకోవడానికి ఇది మంచి సమయం. ఒకవేళ ఈ సమయం అయిపోతే 2026 మరలా మంటల ఆదివారం మనకు వస్తుందా? రాదు. 2027 వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ ప్రభువు రాకడ ఆలస్యమైతే, ఒకవేళ ప్రభువు రాకడ ఈ మధ్యలో జరిగితే 2027 మంటల ఆదివారం రాదు సరి చేసుకున్నామంటే, 2026 మరి ఒకవేళ 2026 27 రెండు రాకపోవచ్చు. ఈ సమయంలో మనం సరి చేసుకోవడానికి, ప్రభువా నా లోపాలను సవరించు, ప్రభువా నా పాపాలు, తప్పిదాలు, ఆలోచనలు, అయ్యా ప్రతి దాన్ని కూడా ఈరోజు నన్ను సవరించి సరిచేసి ఒక మంచి పనిముట్టిగా, ఒక మంచి కుమ్మరిగా మలుచు, ఒక పాత్రగా, ఒక కుండగా మలుచు. అది మనుషులకు ఉపయోగపడే మనుషులు అన్నట్టుగా మనం దేవుడి పాదాలు పట్టుకుంటే ఒకవేళ దేవుడు మనల్ని దీవిస్తాడేమో. అందుకనే 5వదిగా యేసుని కనపరిచిన గడుపుదాన్ని ఈరోజు ఉండగలిగితే మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి సహాయం పొందుకుంటాం. 50 అంతస్తులు ఎక్కేసి ఆలోచన లేకుండా
వాళ్ళైతే పద్యం పెట్టుకున్నారు, కానీ ఒక ఆలోచన లేదు, సిద్ధపాటు లేదు. ఇప్పుడు వీ హ్యావ్ ఏ నో ప్రిపరేషన్. ఈరోజు మనకు ప్రిపరేషన్ ఉందా లేదా ఈరోజు ఆలోచించుకోవాలి. అందుకని ప్రభు మరొకసారి ఆ బుద్ధి కలిగిన కన్యకలు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా మనం నేర్చుకోవాలో ఈ కన్యకలను బట్టి మనం నేర్చుకోవాలి. మనం కన్యకలను బట్టి మనం చూసుకోవాలి. కనుక ఈ సమయంలో బయటలు ఎక్కేసాం, తెలుసో తెలియకు దిగలేము, మరలా ఎక్కలేము. ఈరోజు దిగే పరిస్థితి మనకు లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనే ఆలోచన మనం వెంటనే చేయలేము. కానీ ఇక ముందు ఉన్నటువంటి జీవితం వాళ్ళకి 25 అంతస్తులు ఉన్నాయి, మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు. 1 సంవత్సరం ఉంటుందో, 5 ఉంటుందో, 10 ఉంటుందో, 20 ఉంటుందో, లేకపోతే ఈ సంవత్సరమే రాష్ట్రం ఏమంటే ఈ సంవత్సరం తర్వాత ప్రభు అక్కడ వస్తుందో. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఘోరమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా అదే. అక్కడక్కడ భూకంపాలు, ఏమంటే కరువులు, యుద్ధాలు మనకు కనబడుతూ ఉన్నాయి, సూచనలు కనబడుతున్నాయి. ఇక్కడ మనం సిద్ధపడకపోతే 50 మెట్లు ఎక్కేసిన తెలుసో తెలియకు. కానీ ఇంకొన్న 25 మెట్లు ఓపిక కలిగి, లేకపోతే విశ్వాసం, ప్రేమ ఎవరిని మనం ఉంచుకొని మనం ఏమండి ఎక్కగలిగితే వీ హ్యావ్ ఏ ఛాలెంజ్. మన ఎదుట ఒక గొప్ప ఛాలెంజ్ ఉంది. ఏమండి ఆ ఛాలెంజ్ మనం నీటికి ఎదుర్కొంటామా, ఆ ఛాలెంజ్కి లోపడిపోతామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. సంతోషమే, ఆనందమే కాదనలేదు, కానీ సంతోషం ఎప్పుడు మనం వాటిని అధిగమించగలిగితే, క్రీస్తు మన హృదయంలో చేర్చుకోగలిగితే. లేకపోతే ఏ ఛాలెంజ్ని మనం గెలవలేము, ఏ ఛాలెంజ్ని మనం తీసుకోలేము. కాబట్టి ఈ సమయంలో ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నీవే గొప్ప దేవుడు, అయినా నీవే మాకు చాలిన దేవుడివి, మీరే మాకు సరిపోయిన దేవుడు కనుక మా మధ్యలో మాకు సహాయకుడిగా ఉంది ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించడం కాక. ఆమేన్.